ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్‌లో ఉన్నాను. గాంధీ హాస్పిటల్‌కి సంబంధించి అంటే మోతీలాల్ గత వారం రోజుల నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కూడా వచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ లోపలికెళ్లారు ఇప్పుడే. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ లీడర్స్ ఉన్నారు. బ్రదర్ ఏమైంది అసలు గాంధీ హాస్పిటల్‌లో ఉన్న మోతీలాల్ నాయక్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఎలా ఉంది? మోతీలాల్ నాయక్ పరిస్థితి ఎట్లా ఉందంటే 6 రోజులు అన్నం తినకుంటే ఎట్లుంటుందో నాకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళకు జీవన్ రెడ్డి అలిగేసరికి అందరూ ఇరికిరు, కట్టకట్టుకొని పోయిర్రు. జీవన్ రెడ్డి, జీవన్ వెనకాల ఒకటేముంది, రెడ్డి అని ఉంది. ఆ? వీళ్ళొక కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ వచ్చేంత వరకేం దళిత బహుజన గిరిజన కాంగ్రెస్. ఇప్పుడు ఈ పిల్లగాడు ఒక గిరిజనుడు అనే కదా. మొన్న ఒక గిరిజన అమ్మాయితోటి కాళ్ళు పట్టించుకుర్రు. నిరుద్యోగ ప్రభుత్వం అన్నది ఇంతవరకు చర్చలు జరపలేదు. ఒక గిరిజన అబ్బాయి, ఒక తండ్రి లేని అటువంటి అబ్బాయి నిరుద్యోగుల సమస్యల గురించి నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఈరోజు ప్రభుత్వం తరపున నుంచి నిరుద్యోగుల ప్రతినిధులు అయినటువంటి వాళ్ళు ఈరోజు ప్రొఫెసర్లు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, కొంతమంది నామినేటెడ్ పోస్టులలో ఉన్నారు. వాళ్ళన్న వస్తుర్రా? ఒక జీవన్ రెడ్డి, రెడ్డి అనేటి ఆయన అలిగేసరికి అందరు కట్టకట్టుకొని పోయి ఆయన ఇంటికి పోయి ఆయన జోలపాట పాడించుకొని తీసుకొని వచ్చుకొని బుజ్జగించుకొని తెచ్చుకున్నారు. దీపదాస్ మునిషి పోయింది, సోనియా గాంధీ పోయింది, అందరు పోయారు. మరి రాహుల్ గాంధీకి కనిపించట్లేదా, ప్రియాంక గాంధీకి కనిపించట్లేరా? వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడే ఒక గంట అర్ధగంట 5 నిమిషాలు కూడా కావట్లేదు. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీ కూర్చున్న ప్లేస్లో వీళ్ళు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఏమైతే హామీలు ఇచ్చిరో హామీలు ఏమైపోయినాయి? ఒక నిరుద్యోగి గాంధీ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు, చావు బతుకులతోటి పోరాడుతున్నాడు. ఆ విద్యార్థి దగ్గరికి ఎందుకు పోవట్లేరు? ఖబర్దార్ రాహుల్ గాంధీ అనేటటువంటి నినాదాలతో వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ కూడా తగ్దం చేద్దామని వస్తే దిష్టి బొమ్మను మప్టీల పోలీసులు ఎత్తుకొని పోయినారు. అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళ వాళ్ళందరూ ఏమిటికి ఇంత ఉత్కృష్టంగా ఇంత నీచంగా ఎందుకు మారింది కాంగ్రెస్? ఇది నిజంగా కాంగ్రెసా లేకుంటే కార్పొరేట్ వ్యవస్థనా, సీఈఓ పాలన లేకుంటే సీఎం పాలన? మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ఒక సమాచారం ఏంటంటే ఈరోజు 10 నుంచి న్యూస్ V6లో ఒకటి ట్రోల్ అవుతూ V6లో న్యూస్ వస్తుంది. ఏంటంటే యథాతథంగా ఆగస్టులో ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అంటున్నారు. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్స్ యథాతథం అని రాగానే ఇది ఇప్పుడు వచ్చినటువంటిది V6లో వస్తున్నటువంటి వార్తలు. పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తారంట. మరి గతంలో కూడా ఇటనే నమస్తే తెలంగాణ వీళ్ళందరూ యథాతథం అంటే వాళ్ళకేం బుద్ధి చెప్పారో అర్థమైంది. ఈయన చెప్పగానే గతంలో ఒక వ్యక్తి కూడా, ఒక ప్రబుద్ధుడు, ఒక యువకుడు, ఆయన యువకులు ఒక ప్రతినిధి అనుకునేట ఆయనకు పదవి కూడా వచ్చింది. మీ సిగ్నల్ టీవీలోని ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయనకు ఫోన్ చేసి అడిగినాం, అన్న ఏందే మరి పరిస్థితి గిట్ట అంటున్నారంటే, ఏం లేదు బ్రదర్, ఎంతమంది ఉన్నారు మీరు? మా అంటే కొట్లాడేటోళ్ళు 7 నుంచి 8 మంది లేరు, పట్టుమని ఒక డజన్ మంది కూడా లేరు. డజన్ మంది లేని వాళ్ళకు డజన్ ప్రపోజల్లు పెడితే ఏం చేస్తుంది గవర్నమెంట్కి తెలుసు. మీరు చెప్పినట్టు గవర్నమెంట్ వినాలా, గవర్నమెంట్ చెప్పినట్టు మేము వినాలా? ఏందంటే మీరు ఆడిచ్చినట్టు ఆడాలనా? ఎద్దు నువ్వు ముళ్ళుగర్రతో తీసుకొని పొడిస్తే ఎద్దు ముందుకు ఉరికినట్టు మమ్మల్ని ఉరికిస్తున్నారా అంటున్నాడు. అని అదొకటే కాకుండా వాళ్ళు చెప్పినటువంటి సారాంశం ఏంటంటే ఇది సార్, లేదా గతంలో ఇవన్నీ మీరిచ్చిన హామీలు అని చెప్పేసి మీరు గుర్తు చేయలేదా తనకి? గుర్తు చేస్తేనే కదా మీ సిగ్నల్ స్టూడియోలోనే ఆయన మాట్లాడింది. ఆయన ఏమన్నాడు అంటే క్లియర్గా చెప్పిండు, ఎగ్జామ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ కావు, వాళ్ళ దగ్గర షెడ్యూల్ లేదు. ఇంకొకటి, మీరు 7 మందే చేస్తున్నారు అంటే మాట్లాడిన అభ్యర్థి ఏమన్నాడంటే 70% మంది వద్దని అనుకుంటున్నారు అన్నాడు. 70 అంటే ఎంతమంది రిజిస్టర్ అయ్యండి? 35,000. 35,000 అంటే 21,00,000 మంది అనుకుంటున్నారా? 35 లక్షలు 21,00,000 మంది పోస్ట్ పోన్ అడుగుతున్నారు అన్నాడు. అడుగుతున్నారని అంటే మాకు కూడా తెలుసు ఎవరు అడిగేది ఎవరు అడగంది అంటే, అన్న అది కాదన్న, గ్రూప్ 2 ఎగ్జాము గ్రూప్ 3కి మధ్యలో ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ గ్రూప్ 1 ఉంది, మళ్ళీ డిఎస్సి ఉంది. ఈరోజు డిఎస్సికి అప్లై చేసిన అభ్యర్థులు ఒక 80% గ్రూప్ 2కి అప్లై చేసిర్రు, గ్రూప్ 3కి అప్లై చేసిర్రు, గ్రూప్ 1లో క్వాలిఫై అవుతారు. ఇన్ని ఎగ్జామ్లు ఎట్టుంటాయి అనంటే, ఏందో భయ్ మీరు చెప్పినట్టు వింటారా? ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు, ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది, వస్తుంది కదా, చూసిరు కదా, మేమే శ్రీధర్ బాబు గారితో కూడా మేమే మాట్లాడించినాం అని చెప్తున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావు, ఎట్టి పరిస్థితిలో ఉన్న షెడ్యూల్లోనే పెడతాము, మేము జాబ్ క్యాలెండర్ వస్తుంది అంటున్నారు. జాబ్ క్యాలెండర్కి మేము ఆశపడలే, ఉన్న నోటిఫికేషన్లకు పోస్టులు పెరుగుతాయి అనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్కు ఓటు వేయించినాం, కాంగ్రెస్ కొరకు కొట్లాడినాం, కాంగ్రెస్ అభ్యర్థులు మేము అనుకొని ఎన్నికలలో పనిచేసినాం. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే, ఓడ దాటినాక ఓడ దాటినాక బోడిమల్ల అన్న చందనంగా ఉంది. వీళ్ళకి అందరికీ నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకు ఈ పరుష పదజాలం వాడాలనో వాడొద్దో మరి మీడియం కూడా వాళ్ళ కన్ను నెత్తికెక్కినాయి. ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళకి కనిపించట్లే. ఇది కూడా మేము ఆ రోజు మమ్మల్ని అందరూ తిడుతుంటే ప్రతిపక్ష నాయకుని హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నన్ను
నన్ను ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్లో మాట్లాడించినాక కానీ వీళ్ళకి ఒక ప్రతిపక్ష నాయకుడు కొట్లాడితే మా ఓట్ బ్యాంకు స్థానిక సంస్థలలో తింటుంది అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు స్పందించారు తప్పితే నిజంగా నిరుద్యోగుల సమస్యల పట్ల స్పందించాలని లేదు. ఇప్పటికీ వాళ్ళకి ఇదే కనుక ధోరణి ఉంటే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ను 100 ఫీట్లు తీసి బొంద పెడతాం. అదే ప్రభుత్వం తప్ప పక్క చెప్తుంది ఖచ్చితంగా చేయమని చెప్పి మీరే అంటున్నారు. మళ్ళీ ఈ ఉద్యమాలు అంతా చేస్తున్నారు. మీరు కోరు తెచ్చుకున్న ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది మీకు ఇదంతా? ఇగో కోరి తెచ్చుకున్నాం కాబట్టే కదా ఇంత కాడికి వచ్చింది. కోరి పెన్లాన్ని తెచ్చుకుంటే పేపర్లలో చూస్తున్నాం కదా, పక్కింటి వాడిని ఇన్నో చేసి చాలా వాటిలలో చూస్తున్నాం కదా, గొంతు పిసికి నమ్ములుతారు కదా. వీళ్ళు కూడా అట్టినే మాయ మాటలు చెప్పి మేము తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షానికి చెప్పుకోలేము, మేము చేయలేము అని మీద. అందుకని ఇన్ని రోజులు ఆగినాం కాబట్టి వీళ్ళు ఏంటంటే కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మనం ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి ఇన్ని రోజులు డ్రాగ్ చేసిర్రు. ఇదే కనుక మేము నమ్మింటే ఇంకొక 2 రోజులలో ఆల్ టికెట్లు పెట్టేటోళ్ళు. ఈ రోజు అసలు యాక్చువల్గా 28కి ఈరోజు రిజల్ట్ రావాల్సింది ఈరోజు. కానీ ఇవాళ మా యొక్క యాజిటేషన్ చూసే కొంత భయపడి వెనక్కి పెట్టిరు. ఖచ్చితంగా ఇది పోరాడితేనే అయితే తప్పితే పోరాడకుంటే మాత్రం కాదు. గతంలో కూడా చూసినాం, సంవత్సరం 9 నెలల కిందటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు, ఎక్కువ చేస్తే ఏమయ్యారు, ఇవాళ ఫామ్ హౌస్కి పోయిర్రు. ఫామ్ హౌస్కి పోయినాక కూడా ఇప్పుడు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారో తెలుసా, ఒరే నాయన ఆ రోజు అంత కొట్లాడిని ఏమన్నా చేసినా ఒక 4-5 రోజులు కొట్లాడితే కేసీఆర్ అనేటోడు వచ్చి ఏదో ఒకటి చెప్పేటోడు, వాడేనేమో వానికన్నా ఈడు కుష్టంగా ఉన్నాడు. ఆ రోజు తీన్మార్ మల్లి గారు చెప్తే మనం వినలేదు. ఇది నిరుద్యోగులు అనుకుంటున్న మాట, నా మాట కాదు. నిరుద్యోగులు ఇట్ట ఆ తీన్మార్ మల్లి 4 రోజుల ముందు ఓట్ల ముందు అన్నారు కదా, రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ కన్నా చాలా ఉక్కుష్టుడు, చాలా దుర్మార్గుడు అంటే ఆ రోజు మనం మల్లయ్యకు అనేటటువంటి వ్యతిరేకంగా చేసి కాంగ్రెస్ కోర్టు వేయించిన అది నిజమవుతుంది. కళ్ళ ముంగటనే కనిపిస్తుంది. 6 నెలలు తిరగక ముందే కాంగ్రెస్ యొక్క తత్వం ఏందనేటటువంటిది, ఈ కార్పొరేట్ పాలన అనేటువంటిది మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. ఇది గత కాంగ్రెస్ కాదు, ఇది కొత్త కాంగ్రెస్. ఈ కొత్త కాంగ్రెస్ విధానం అనేటటువంటిది ప్రజాశ్రేయస్సు కోరుకునేటటువంటి కాంగ్రెస్ కారణం నిరుద్యోగులు అంటున్నారు. కేసీఆర్ ఎవరైనా ఆయన అంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు అడగండి, చుట్టుపక్కల ఉన్నారుగా, ఇదే అడుగురి అన్న. రిజల్ట్ రోజు 2023 డిసెంబర్లో అయితే రిజల్ట్ వచ్చిందో, రిజల్ట్ రోజే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది ఖచ్చితంగా నిరుద్యోగులు తీసుకొచ్చిన గవర్నమెంట్ అన్నాడు. మరి 6 నెలలు దాటిపోయింది, ఇంతవరకు ఒక్క నిరుద్యోగి నన్ను కలిసిండా, ఒక్క నిరుద్యోగ లీడర్ నన్ను కలిసిండా? కనీసం వాళ్ళతో నీకు క్రికెట్ చూడడానికి టైం ఉంటుంది, నీ మనవంతో పిల్లలు ఆడుకోనికే, హోలీ ఆడుకోనికి టైం ఉంటుంది. మరి ఇంతమంది కనీసం విద్యార్థులు వాళ్ళు అడిగే డిమాండ్ ఏందన్న 1:1 ఎందుకు అడుగుతున్నారు? 13 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, అందరు రాసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంత జిత్తుగా ఎందుకు పోతుంది అనుకుంటారు? గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు తలుచుకుంటే చేయొచ్చు, కానీ ఎందుకు తలుచుకుంటారు? అదే అన్న, ఇప్పుడు లైట్ తీసుకోవడం వాళ్ళకి అలవాటు. వాళ్ళు మనతో ఫుట్బాల్ ఆడుతున్నారు, మేము వాళ్ళతో ఆల్రెడీ మహబూబ్నగర్ ఎంపీ పోగొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, మహబూబ్నగర్ లోకల్ ఎమ్మెల్సీ పోగొట్టుకున్నాడు. ఇక ప్రతి ఎలక్షన్ పోగొడుతూనే ఉంటాడు ఆయనకి తప్పులు తెలుసుకునే వరకు ఆయన గవర్నమెంట్ అయిపోతుంది. ఎందుకంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందే నిరుద్యోగుల వల్ల. లేని కాంగ్రెస్ని ప్రవళిక ఇష్యూతోన పీక్ స్టేజ్లో తీసుకుపోయింది మా నిరుద్యోగులు, మా అశోక్ నగర్ చికట్పల్లిలోని విద్యార్థులు. మరి అట్లాంటి వాళ్ళతో వాళ్ళు అడిగే డిమాండ్ నువ్వు తీర్చపోతే, నువ్వు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? నువ్వు ఢిల్లీలో 5 రోజులు కూర్చుంటావా? ఢిల్లీలో 5 రోజులు కూర్చుంటే విద్యార్థులు కనీసం నీ ఇంటికి వచ్చిన ఆ గురుకుల పిల్లల్ని పట్టించుకోకపోతే నువ్వు ఉంటే ఎంత, ఊడితే ఎంత? నీ పోస్టు నువ్వు ఢిల్లీలో ఉంటే మేస్త్రి పని చేసుకో, గుంపు మేస్త్రి. అది పరిస్థితి. మీరు కోరు తెచ్చుకున్న ప్రభుత్వం మీకు ఇప్పుడు గత 3 నెలల దాదాపు నెల రోజులు కొట్లాడుతారు. ప్రభుత్వం నుంచి ఒక్క స్పందన కూడా లేదు, ఒక లీడర్ కూడా మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు? అన్న వాళ్ళకి జీవన్ రెడ్డి ముసలి 70 ఏళ్ళ జీవన్ రెడ్డి ఇంపార్టెంట్ అన్న. ఎమ్మెల్సీ ఆయన, మేము ఓట్లేసి గెలిపిస్తే ఆయనకు వాళ్ళు అలిగితే అలుగున్నాడు. పార్టీ కూడా రిజైన్ చేయలేడు, ఏం చేయలేడు పార్టీకి. ఆయన అలిగిండు, జస్ట్ అలిగితే డిప్యూటీ సీఎం పోయి కలుస్తాడు ఆయనని, దామోదర్ రాజనరసింహారావు పోయి కలుస్తాడు ఆయనని. అలిగితే సోనియా గాంధీ ఫోన్ చేస్తుంది ఆయనని, రేవంత్ రెడ్డి పోయి కలుస్తాడు ఆయన. జస్ట్ ఒక ముసలాయన 70 ఏళ్ళ ముసలాయన అలిగితే రిజైన్ కూడా చేయలేదు, పార్టీకి పోయి అలగలుస్తారు. కానీ ఇంతమంది నిరుద్యోగులు కడుపు గాలి మేము అందరం ఎగ్జామ్స్ నెల రోజుల గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినా కూడా సరే ఇంత ధర్నా చేస్తున్నాం అంటే మమ్మల్ని కలవడానికి ఒక్కడు కూడా రాడనా? మినిస్టర్స్ దగ్గరకు పోయినాం, మినిస్టర్స్ దగ్గర పోతే వాళ్ళు ఒకటే మాట అంటారు, సార్ మాకు సీఎం సార్ అపాయింట్మెంట్ ఇప్పించండి సార్, ఆయనే కదా నిరుద్యోగుల ప్రభుత్వం అది అని చెప్పినారు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, మా బాధలేదని ఆయన చెప్పుకుంటాం అంటే ఆయన ఏమన్నా అంటే మినిస్టర్స్ ఏమంటారు అంటే, అరే బాబు సీఎం మాకే అపాయింట్మెంట్ ఇస్తాడు, మీకేం అపాయింట్మెంట్ ఇస్తాడని అన్నారన్న. సో ఇప్పుడు మేమంటే అబద్ధం ఆడుతున్నాం, వాళ్ళు మినిస్టర్లు ఎందుకు అంటారన్నా ఆ మాట? సో మేము ఒకటే చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారికి, సార్ మీరు అధికారంలోకి రానికే ఏవైతే పనులు చేయాలో అవన్నీ చేసినారు, మీరు మీ నిజ స్వరూపం ఏందని ప్రజలందరూ చూస్తున్నారు, విద్యార్థులు అందరూ చూస్తున్నాము. ఇప్పుడు మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వారం రోజులు కాలేదు, 4 సార్లు కలిసినారు విద్యార్థులని. మీరేం చేస్తున్నారు? మీరేదైతే అనుకుంటున్నారో ఇది మీకు ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుంది. మీరు ఏదైతే అధికారంలోకి తీసుకొచ్చినామో మేము అధికారం దింపే టైం కొంచెం ఉండొచ్చు, 4 సంవత్సరాలు ఉండొచ్చు. బట్ మిమ్మల్ని వచ్చే ఎలక్షన్లో మేము 50 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు దెబ్బ కొడతాం మిమ్మల్ని. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు నిరుద్యోగులు యంగ్స్టర్స్తో ఫైట్ మీరు గొడవ పెట్టుకుంటారు చూసినావా, ఇది మీకు జీవితాంతం మీకు వెంటాడుతుంది. ఇది
సత్యాంతరకు వెంటాడుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ చెప్తున్నాము. ఎందుకంటే ఒకసారి ఒక విద్యార్థికి ఉద్యోగం రాక వాడు తల్లిదండ్రుల కష్టాలు, వాని జీవితంలో కష్టాలు, మీకు జీవితాంతం ఈ శాపం వెంటాడుతుంది. ఖచ్చితంగా వెంటాడటం మేము చేస్తాం. అల్టిమేటం ఇది. నిన్న మీరు కేటీఆర్ని కూడా కలిసారు. కేటీఆర్ ఏం చెప్పారు? ఒక రకంగా అంటే మీరంతా ప్రతిపక్షాలు అందరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? కేటీఆర్ సారు అదే గత ప్రభుత్వంలో మేము చేసింది తప్పే. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రతి ఒక్క నిరుద్యోగిని రెచ్చగొట్టిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళే పట్టించుకోకపోతే అధికారంలోకి వచ్చినాక మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మాకు కేటీఆర్ సార్ అండగా ఉంటా అన్నారు. మాకు ఖచ్చితంగా ఏమంటారు, మీరు ఏ పరిస్థితి అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్నారో దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అన్నారు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో పట్టించుకోకపోతే ఢిల్లీ వెళ్ళడానికి కూడా వాళ్ళ వంతుగా ప్రయత్నం అయితే చేస్తా అన్నారు. ప్రభుత్వం పక్కకు అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం చేస్తారని నమ్మకం మీకుందా? రోజుకో కార్యాచరణ చేస్తున్నారు అంటే మీకు ఎట్లా, అంటే ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సరే, ఈ ప్రభుత్వం వచ్చాక చేస్తుందన్న నమ్మకంతో గత 6-7 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. కానీ ఈరోజు V6 న్యూస్లో ఈ గ్రూప్ 2 యథావిధంగా జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఎవరికి గుమస్తాగా ఉన్నారో మాకు తెలుసలేదు సార్. కానీ ఇంతమంది నిరుద్యోగులు కడుపు కాలి ఇంత దూరం వస్తే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. కానీ ఒకటే సార్, మీరు కనుక పట్టించుకోకపోతే చలో టీఎస్పీఎస్సీ లేదు అంటే చలో ఢిల్లీ అని చెప్పేసి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాము. ఖచ్చితంగా కదిలి రావాలి. లేదు అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బైకాట్ చేస్తాము. లేదు అంటే బై ఎలక్షన్ తీయడానికి మేము ఖచ్చితంగా ముందుకు వస్తాం సార్. నిరుద్యోగులు లేకపోతే ఈరోజు ఈ వ్యవస్థ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యవస్థ ఉంది, నిరుద్యోగులతోనే ఏర్పడిందని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పారు. ఇప్పుడు ఏమైపోయింది సార్? ఎక్కడ ఉన్నారు అసలు? ఏ మూలలో దాక్కున్నారు? ఇంతమంది వచ్చిండ్రు, ఎక్కడ పోయి దాక్కుంటున్నారు? ఏ ఎలక పొక్కలలో దాగి ఇదంతా చేస్తున్నారు? మీరు బయటికి రావాలి. మీరు వచ్చేసేపు మేము పొగ పెడుతూనే ఉంటాం సార్. నిరుద్యోగులు ఇది అంటే నిరుద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్లో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అట్లా ఉందా నిజంగా? అసలు అంటే ప్రతిపక్షాలు ఏమైనా మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాయా, లేకపోతే మీరు స్వచ్ఛందంగా చేస్తారా ఈ ఉద్యమం అంతా? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, అందరు నార్మల్ వ్యక్తులు, అందరు కాంపిటేటివ్ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులు. ఇది కావాల్చుకొనే వాళ్ళ మీద వ్యతిరేకత ఇంకా తీవ్రమవుతున్న ఉద్దేశంతోనే కావాల్చుకొని ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కొక్కరు 5-6 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు ఈ ఎగ్జామ్లకు సంబంధించి గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. అంటే ఈ గాంధీ హాస్పిటల్లో మన మిత్రుడు నిరాదీక్ష చేస్తున్నాడు. దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ వస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇంకో విద్యార్థి ఇంకో అశోక్ కుమార్ కానీ కొంతమంది ఈరోజు సంఘీభావం తెలపడానికి వస్తున్నారు. మేమేమంటున్నామంటే ఈరోజు ఎందుకోసం ఈరోజు దీక్ష చేస్తున్నారు గాంధీ భవన్లో ఒకటి గుర్తించాలి. ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఎటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎందుకు చేస్తుంది? ఎందుకంటే గ్రూప్ 2 పోస్టులు ఈరోజు మీరు 2000 పెంచుతారనేటువంటి గ్రూప్ 2 పోస్టులు ఇప్పటివరకు పెంచలేరు. అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులు ఈరోజు 3000 పెంచుతారని ఇప్పటివరకు పెంచలేరు. గ్రూప్ 1 మెయిన్స్ ఈరోజు 1:100 పెంచుతామన్నారు, ఇప్పటివరకు పెంచలేరు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మా పోస్టులు మాకు కావాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఈ వీళ్ళందరూ రెచ్చగొట్టిన కొందరు సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎవరు మా వెనక రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. వాళ్ళంతా ఎక్కడ పోయారు? మమ్మల్ని అంతా లాస్ట్ టైం రెచ్చగొట్టి మీరు ఉద్యోగాలు తెచ్చుకున్నారు, మా ఉద్యోగాలు అని చెప్పేసి నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు అదే అందుకోసం అడుగుతున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరం అడుగుతున్నాం. అదే తీర్మానం మల్లన్న, అదే బలమూరి వెంకటు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ అతనికి ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరం కలిసి ఈరోజు అడుగుతున్నాం, ఎక్కడ పోయినరా నాయన? ఆ రోజు రెచ్చగొట్టిర్రు, ప్రభుత్వానికి ఓట్లు వేపించుకున్నటువంటి విద్యార్థుల తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట మాట్లాడి ఈరోజు విద్యార్థులు రోడ్ల మీద తీసుకొని వచ్చి నిలబెట్టిర్రు. మేము ఏమంటున్నామంటే మీరు ఇట్లా ఈ పెంచకపోతే రాబోయే కాలంలో మీరు ఉన్నటువంటి మీ ఎంపీలైనా కానీ, ఎమ్మెల్యేలైనా కానీ, మంత్రులైనా కానీ, సీఎంలైనా కానీ ఎక్కడెక్కడ అడ్డుకుంటామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏదైతే మా నిరుద్యోగ నాయకుడు మోతీలాల్ అమరనిరాదీక్ష చేస్తుండో దాని విషయంలో ఏమైనా జరిగితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి ఏదైతే అబద్ధాలు చెప్పొచ్చిందో, మెగా డిఎస్సి అని చెప్పిందో, పోస్టులు పెంచుతామని చెప్పిందో, 1:100 రేషియో పిలుస్తామని చెప్పిందో ఏది అమలు చేయలేదు. అమలు చేసే యోచనలు కూడా వాళ్ళకి లేదు. మేము అందరి దగ్గరికి తిరిగినాము, రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఏ ఒక్కరు స్పందించట్లేదు. ఈరోజు ఇక్కడ నాయకుడికి ఏమన్నా అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఇక్కడ కాకపోతే ఢిల్లీలోకి వెళ్ళైనా సరే జంతర్ మంతర్ దగ్గర మనం దీక్ష చేస్తాము. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే టీజీపీఎస్సీ ముట్టడికైనా మేము వెనకాడము. నిరుద్యోగులు వచ్చి రోడ్డు మీద ఉంటుంటే ప్రభుత్వం ఎందుకంటే మేము లైట్ తీసుకుంటుంది? అసలు
ఇప్పుడు రాజకీయంగా ఎవరైతే రాజకీయం గురించి వాళ్ళు తిరుగుతున్నారో, ఢిల్లీ పోతున్నారు, నిన్నటికి నిన్న జీవన్ రెడ్డి వెళ్తే అక్కడికి వెళ్ళేసి డెలిగేషన్ చేసిర్రు, ఇంకోళ్ళు వెళ్తే వీళ్ళు రాజకీయాల కోసమే చేస్తున్నారు. మాకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిర్రు. మేము 5 సంవత్సరాల దాకా ఇంకా అధికారంలో ఉంటాం, వీళ్ళని పట్టించుకునేది ఏందిలే అనేసి ధోరణిలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కలిసినాము, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మేము ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళినాము, మేము అందరి దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోజు ఆయనకి ఏమన్నా అయితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. మా డిమాండ్ల మీద 2 రోజుల్లో స్పందించకపోతే మేము టీజీపీఎస్సీ ముట్టడికైనా వెనకాడము. మేము ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గరనైనా దీక్ష చేస్తాము. మా హక్కులు, మీరు చెప్పిన హామీల గురించి మేము పోరాడుతున్నాము. కొత్తగా మేము ఏమీ అడగట్లేదు. మీరు చెప్పిరు హామీలు, మేము పోస్టులు పెంచుతామని, క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 6 నెలలు అవుతుంది, ఇంతవరకు మీరు ఇచ్చిన ఉద్యోగాలు 5,000 మాత్రమే. 1 డిఎస్సి, 2 గ్రూప్ 1 మాత్రమే. మిగతా ఏ నోటిఫికేషన్ మీ హయాంలో రాలేదు. అది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జామ్స్, ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చినాయే. ఇంకా మీరు 6 నెలల టైం ఉంది, 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు? 2 లక్షల ఉద్యోగాలు మేము అడగట్లేదు. ఇప్పుడున్న దానికి పోస్టులకి 2,000 పోస్టులు కలపమంటే కలపలేని వాళ్ళు ఇంకా మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎట్లా అంటున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్ మీద నిర్ణయం తీసుకోకపోతే మేము టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిస్తాము. అది కాకపోతే మేము ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చొని ఏదైతే రాహుల్ గాంధీ అశోక్ నగర్లోకి వచ్చి మాకు హామీ ఇచ్చిండో అదే అశోక్ నగర్లో కూర్చొని అక్కడికి వెళ్ళి అదే రాహుల్ గాంధీని నిలదీయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. డిమాండ్లు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు ఇది నేనే ఆయన డిమాండ్స్ ఏమని మాట్లాడినంటే, ప్రెస్ మీట్ లేకుండా, నేను ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా నేను చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన, నేను పార్టీ ప్రచారంలో భాగంగా రాలేదు, స్టూడెంట్స్ యొక్క బాధలు తెలుసుకోవడానికి వచ్చిన చిక్కడపల్లి రాహుల్ గాంధీతో మాట్లాడిరా మీరు? ఇక్కడనే ఉన్నాను. ఏం మాట్లాడిరు? రాహుల్ గాంధీ ఏమన్నారు, మీతో ఏమన్నారు? ఓకే, ఈ వ్యక్తి నేను ఫోటో కనిపిస్తలేదు కానీ ఈ తల నాదే. ఆయన ఏమన్నాడు అంటే, కాంగ్రెస్ పార్టీ సోషలిజం, సామ్యవాద సిద్ధాంతాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ప్రభుత్వానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ఉద్యోగులను ముందుకు నెట్టేదే కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ మాకు చెప్పి, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు సంబంధించి అందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, మీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, మంచిగా చదివే ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందరికీ నోటిఫికేషన్స్ ఇస్తుంది, ఉన్న గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను కూడా ఇంక్రీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు నైట్ రాహుల్ గాంధీ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రతి పార్టీ మీటింగ్లో కానీ ప్రతి ప్రచారంలో భాగంగా కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతామన్నాడు. రీసెంట్గా ఒక వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధి ఏమంటాడంటే, విద్యార్థుల వల్ల ప్రభుత్వం ఏర్పడలేదు అన్నాడు. పేరు చెప్పరాదా? ప్రతినిధి అంటే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గత 6 నెలల కింద ఒక మాట ఏం మాట్లాడిందంటే, విద్యార్థుల వల్ల పార్టీ ఏర్పడలేదు, మీ విద్యార్థులు ఒక్కరు ఓటేస్తే ప్రభుత్వం రాలేదు, రైతులు వేసిర్రు, అందరు వేసిర్రు అన్నాడు. విద్యార్థులు వల్ల పార్టీ వచ్చిందని చెప్పడానికి ఉదాహరణ ఏంటిదంటే, తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 12,769 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రతి విద్యార్థి అశోక్నగర్లో ఉన్నాడు. ప్రతి విద్యార్థి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో తన యొక్క కృషి ఎంత ఉందంటే, ఒక విద్యార్థి తరపున 100 ఓట్లు పక్కా వేయించిండు. తన కుటుంబ ఓట్లు, రిలేటివ్స్ ఓట్లు, గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఓట్లు అందరినీ దాదాపు ఒక వ్యక్తి 100 ఓట్లు వేయించిన 12,750 గ్రామ పంచాయతీలో 10,000 గ్రామ పంచాయతీలే తీసుకుందాం, దాదాపు 1,50,000 ఓట్లు ఒక స్టూడెంట్సే వేసిన ఓట్లు. అది 1.5% తోటే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అదే 1.5% నికార్స్ అయిన విద్యార్థుల ఓట్లు. ఒక్క రూపాయి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే విద్యార్థులకు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి నికార్స్ అయిన ఓట్లు అవి 1,50,000 ఓట్లు. అదే 1.5% తోటే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బలంగా చెప్పొచ్చు, ప్రతి విద్యార్థి, ఏ విద్యార్థిగా రూపాయి తీసుకోలే, తన సొంత డబ్బులతోటే ఛార్జీలు పెట్టుకొని ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి ఒక 2 రోజుల ముందే వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి చాలామందిని మొబిలైజ్ చేసుకుంటూ ఇట్లా ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఒక 6 నెలల కింద మేము బల్మూరు వెంకటయ్యని కలవడానికి వెళ్తే ఆ రోజు రాత్రి జరిగిన విషయం ఏంటిదంటే, విద్యార్థులు మాత్రమే ఓట్లు వేయలేదు, మాకు రైతులు ఓట్లేసి, అందరేసిరు ఓట్లు,